ఈ కార్యక్రమానికి వచ్చిన అన్న సోదరులు ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు, అట్లాగే అన్న ప్రతాప్ గారు, మిగతా అతిథులందరికీ నమస్కారం. ఇది కథ చెప్పమన్నారు కానీ నేను కథ చెప్పకూడదు కూడా. కాకపోతే ఇది పోలీస్ కథ, ఒక పోలీస్ ఆపరేషన్ కథ. ఒక సినిమా ఆపరేషన్, పోలీస్ ఆపరేషన్కి ఒక నిజమైన పోలీసు మా అన్న ప్రతాప్ గారి కార్యక్రమానికి రావటం చాలా ఆనందంగా ఉంది. అయితే కార్తీక్ గారు ఈ సినిమా అంటే పోస్ట్ ప్రొడక్షన్లో అది షూటింగ్ అప్పుడు నేను పోస్ట్ ప్రొడక్షన్లో రా స్టేజ్ దగ్గర నుంచి నేను కార్తీక్ గారితో దాదాపు ఆల్మోస్ట్ ట్రావెల్ చేస్తున్నాను. అంటే డే అండ్ నైట్ దీన్ని తీర్చిదిద్దటంలో అనుక్షణం, డే లేదు రాత్రిలో 24 గంటలు ఆయన కష్టపడే విధానం చూస్తే నాకు అంటే ఒక్కొక్క స్టేజ్లో ఒక్కొక్క స్టెప్లో నేను చూస్తున్నాను ఈ సినిమా. అంటే ఇవాళ ఒక ట్రైలర్ దాకా వచ్చి చూస్తే నిజంగా ఒక అద్భుతమైన సినిమా కనబడింది. దీనికి పనిచేసిన నిజంగా ఈ ట్రైలర్ కట్ చేసిన మా ఎడిటర్ గారు, ఆర్ఆర్ అందించిన సుబ్బు గారు నిజంగా అద్భుతంగా చేశారంటే అంటే చిన్న సినిమాలకి మెయిన్గా ఆర్ఆర్ అనేది యాక్షన్ సినిమాలకి చాలా ఇంపార్టెంట్. అట్లాంటిది ఆర్ఆర్ ఒక పెద్ద సినిమా రేంజ్లో అద్భుతంగా చేశారు. అట్లాగే ఈ సినిమాలో అంటే దాదాపుగా కొన్ని సినిమాలు చేసిన వాళ్ళు ఉన్నారు, లేదు పూర్తిగా కొత్త వాళ్ళు కూడా ఉన్నారు. మా హీరో నరేష్ కానీ, శాండీ కానీ చాలా అద్భుతమైన పెర్ఫార్మెన్స్ చేశారు దీంట్లో. అట్లాగే నేను రైటర్గా పరిచూరు బ్రదర్స్ దగ్గర, మా గురువుల దగ్గర ఠాగూరు, శంకరదాస్, ఎంబీబీఎస్ ఇట్లా ఒక 30 సినిమాలకి నేను పనిచేయడం జరిగింది. తర్వాత నేను డైరెక్షన్ చేసి మళ్ళీ 3 సినిమాలు చేశాను. కానీ నేను ఇక డైరెక్షన్ సైడ్ వెళ్ళిన తర్వాత నన్ను ఎవరు రాయమని అడగలేదు. ఎందుకంటే సరిగా డైరెక్టర్ అయిపోయాడు కదా, ఇక రాయడేమో అని చెప్పేసి అడగలేదు. కానీ మా కార్తీక్ మాత్రం అంటే మీ సర్వీస్ మాకు కావాలి సార్, మీరు రాయాలని ఆయన మొదటి సినిమా నుంచి కూడా నన్నే రైటర్గా పెట్టుకుంటున్నాడు, కంటిన్యూ చేస్తున్నాడు. నేను ఈ సందర్భంగా ఆయనకు ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. నాకు కూడా అంటే కోరి నన్ను ఎంచుకున్నందుకు నా వంతుగా ఓ రైటర్గా నేనేం చేయగలను నా ఎక్స్పీరియన్స్ ఉపయోగించి అని చెప్పేసి మ్యాక్సిమం ఎఫర్ట్స్ పెట్టి ఆయన సినిమాలకి నేను నా వంతుగా నేను చేయగలిగింది చేస్తూ ఉన్నాను. అయితే నేను రైటర్గానే నా ఎక్స్పీరియన్స్ అంతా మా గురువులు పరిచూరు బ్రదర్స్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్గా నేను డైరెక్షన్ చేసినా కానీ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఒకే ఒక సినిమాకి పనిచేశాను. అది మా అన్న ప్రతాన్ రామకృష్ణ గౌడ్ గారు నిర్మించిన అల్లరిపిల్ల అనే ఒక సినిమాకి పనిచేశాను. నేను ఇక వేరే ఏ సినిమాలకి నేను పనిచేయలేదు అప్పటి నుంచి. ఆ ఎక్స్పీరియన్సే నాకు తర్వాత మళ్ళీ రైటర్గా ఉన్న ఎక్స్పీరియన్స్తో నేను డైరెక్షన్ చేశాను. అంటే దాదాపుగా అన్న ఒక 25 ఏళ్ళైందా ఛాంబర్ పెట్టి, దాదాపుగా అంటే ఒక తెలుగు ఫిలిం ఛాంబర్ అంటే ఒక మహామహులతో నిర్మాణమైంది. అయితే వాళ్ళందరూ కలిసి అంటే అప్పుడు బిగినింగ్ హైదరాబాద్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు దాన్ని మొదలుపెట్టి చాలామంది మహామహులు దాన్ని నిలబెట్టారు. కానీ సింగిల్ పర్సన్గా 1 man ఆర్మీగా తెలంగాణ ఛాంబర్ పెట్టి నిలబెట్టింది మా అన్న ప్రతాప్ రామకృష్ణ గౌడ్. 4 సెక్టార్కి సంబంధించి వందల మంది, వేల మంది దాంట్లో సభ్యులుగా ఉన్నారు. అట్లాగే తెలుగు ఫిలిం ఛాంబర్కి ఏదైతే ఎన్ని రైట్స్ అయితే ఉన్నాయో, ఒక సినిమాకి కావాల్సిన ఎన్ని సర్వీసెస్ అయితే తెలుగు ఫిలిం ఛాంబర్ నుంచి అందుతాయో అది కూడా ఈ ఛాంబర్ నుంచి అందేలాగా అన్ని పర్మిషన్స్ తీసుకొచ్చాడు. అది చిన్న విషయం కాదు. ఇవాళ చిన్న సినిమాలకి పెద్ద దిక్కు ఏదైనా ఉందంటే అన్న పెట్టిన తెలంగాణ ఫిలిం ఛాంబర్. రోజు కూడా ఇప్పటికి కూడా ఎంతోమంది దాంట్లో రిజిస్టర్ చేసుకుంటున్నారు. చిన్న సినిమాలు నిర్మాణం చేయడానికి అనుకూలంగా ఛాంబర్ వ్యవహరిస్తూ ఉన్నది. ఇంతకుముందు చెప్పినట్టుగా ఇండస్ట్రీలో చిన్న సినిమా అంటే దాని రిలీజ్ కానీ పోస్ట్ ప్రొడక్షన్లో ఏదన్నా సమస్య ఉన్నా ఎక్కడికి పోవాలి, ఎటు చూడాలంటే తెలంగాణ ఛాంబర్కి వెళ్తారు అందరూ. ఇప్పుడు అన్న చెప్పినట్టుగా ఎన్నో సినిమాలకు తను ఆ సినిమాలు రిలీజ్ కావడానికి తను సహకరించాడు. నిజంగా అన్న చేస్తున్న సర్వీస్ నిజంగా ఎవరు మర్చిపోలేంది. చిన్న సినిమాలకు మీ సహకారం ఇలాగే కొనసాగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నెక్స్ట్ ఫైట్ మాస్టర్ అఖిల్ రండి. టెక్నీషియన్ మీరు కొద్దిగా మాట్లాడండి. ఫైట్స్ బాగున్నాయి, అందుకే స్పెషల్. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. ఈ సినిమాకి నేను ఫైట్ మాస్టర్గా చేసిన అంటే కారణం మా సార్ కార్తికేయ గారు. థ్యాంక్ యూ సార్. అండ్ మా ప్రొడ్యూసర్ గారు థ్యాంక్ యూ సార్. అండ్
నాకు సార్తో అప్రోచింగ్ ఎలా ఉందంటే, సార్ షార్ట్లో ఉన్నాడు ఫస్ట్, నేను వెళ్ళి కలుద్దాం అన్నప్పుడు అతను ఏదైతే అనుకుంటాడో అది సింగిల్ టేక్లో కంప్లీట్ చేయాలని అనుకుంటాడు సార్. అంటే లైక్ నేను చూసినంత వరకు రామ్ గోపాల్ వర్మ దగ్గర ఒక 4 ఫిలిమ్స్ ఏమో చేశాను. ఆయన కూడా సేమ్ ఏదైనా కావాలి అంటే అది సింగిల్ టేక్లోనే చేసుకుంటాడు. నెక్స్ట్ మన రాజమౌళి గారు, తర్వాత మన సార్ కార్తికేయ గారు, వీళ్ళ ముగ్గురు దగ్గర ఇది ఒక టాలెంట్ నేను ఖచ్చితంగా చూశాను. ఏదైనా కావాలి అంటే కెమెరా ఈ యాంగిల్లో ఉండాలి, నాకు ఈ షాట్ వీళ్ళు ఇలా పర్ఫార్మెన్స్ చేయాలి అని బరాబర్ ఒక సింగిల్ టేక్లోనే తీసుకుంటారు సార్. అలాంటి టాలెంట్ ఉన్న సార్ దగ్గర నేను ఫైట్స్ చేయడం అనేది నాకు చాలా అదృష్టం. అది కూడా నాకు థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ అఖిల్ గారు. ఒక రాజమౌళి గారు, అలాగే ఎన్ని సినిమాలు పోయినా సినిమా మళ్ళీ రిలీజ్ అయితే అదే ఊపున్న డైరెక్టర్ మన రామ్ గోపాల్ వర్మ గారు. వాళ్ళిద్దరితో కంపేర్ చేసుకుంటూ మన డైరెక్టర్ గారికి చెప్పడం అనేది నిజంగా చాలా బాగుంది. సో నెక్స్ట్ ఈ సినిమాకి అంటే తెర వెనుక వీళ్ళందరూ ఉన్న, తెర మీద కనిపించేది మాత్రం మెయిన్ హీరో హీరోయిన్స్ ఆర్టిస్టులు. సో ఇందులో హీరోగా చేసిన నరేష్ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సార్, స్పెషల్ గెస్ట్గా చేసిన ప్రతాప్ గారికి, రామకృష్ణ గారికి థ్యాంక్ యూ కమింగ్ సార్. ఆపరేషన్ పద్మ మనకి గుర్తొచ్చేది ఆపరేషన్ సింధూర్. అది ఎంత ఎంత విజయం సాధించిందో మా సినిమా కూడా అలాగే ఉంటుందని కోరుకుంటున్నాను. అండ్ నాకు ఇంత అవకాశం ఇచ్చినందుకు ప్రొడ్యూసర్ గారికి, మా డైరెక్టర్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఈ రోజుల్లో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా మన తెలుగు ప్రజలు ఖచ్చితంగా స్వీకరిస్తారు. అది చిన్న సినిమా పెద్ద సినిమా అని చూడకుండా ఖచ్చితంగా మన వాళ్ళు స్వీకరిస్తారు. ఆ విషయంలో మంచి కంటెంట్తో మేము ముందుకు వస్తున్నాము. ఆపరేషన్ పద్మ. అండ్ ఈ సినిమాకి రైటర్గా పనిచేసిన ప్రేమ్రాజ్ సార్కి థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ మ్యూజిక్ చూశారుగా ఎంత బాగా ఇచ్చారు, బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్. మన సుబ్బు గారు ఆయన పేరు, ఈరోజు రాలేదు, కొంచెం బిజీగా ఉండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఇక ఇందులో వర్క్ పనిచేసిన ప్రతి టెక్నీషియన్ ఆర్టిస్ట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ పెద్దిరాజ్ అన్నకి, రణధీర్కి థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ నరేష్ గారు. తర్వాత ఆపరేషన్ పద్మ టైటిల్ రోలేనా శాండీ గారు. సో హీరోయిన్ శాండీ గారు వచ్చి మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. గుడ్ ఈవినింగ్ ఎవరీవన్. ఈ ట్రైలర్ లాంచ్కి వచ్చిన ప్రతాప్ సార్కి, రాజేంద్ర సార్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఆడియన్స్కి థ్యాంక్ యూ సో మచ్. ఈ మూవీలో నా క్యారెక్టర్ చాలా డెప్త్, చాలా వెయిట్ ఉన్న క్యారెక్టర్. ఈ పోస్టర్ కానీ, ట్రైలర్ కానీ, టీజర్కి నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారికి. ఈ మూవీ చేస్తున్నప్పుడు చాలా నాకు ఈ మూవీలో అంటే ఎట్లాంటి ఆడిషన్ లేకుండా తీసుకున్నారు సార్. నేను చేయగలుగుతానో లేదో నా మీద నాకే డౌట్ ఉండే, కానీ క్యారెక్టర్ చాలా మంచిగా వచ్చేటట్టు డిజైన్ చేశారు. సో నాకు అంత మంచి రెస్పాన్స్ రావడానికి డైరెక్టర్ గారే కారణం. మూవీ చాలా బాగుంటుంది, చాలా కంటెంట్ ఉన్న మూవీ ఇది. సో మీరందరూ చూసి సపోర్ట్ చేశారని కోరుకుంటున్నా. అండ్ మ్యూజిక్ చాలా బాగుంది. మ్యూజిక్ అండ్ ఎడిట్ ఈ మూవీలో వర్క్ చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. మీరు మీ సపోర్ట్స్ ఈ మూవీకి అందిస్తారని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఈ అవకాశం ఇచ్చిన మా డైరెక్టర్ గారికి, ప్రొడ్యూసర్ గారికి అండ్ రైటర్ మా ప్రేమ్ కుమార్ సార్కి థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒక్క విషయం మర్చిపోయాను. మా నిర్మాత రాఘవ్ గారు తను బెంగళూరులో డెంటల్ క్లినిక్ నడుపుతూ ఈ సినిమా నిర్మించారు. అట్లాగే ఈ సినిమాలో 3 తరాలు రాఘవ గారు, వాళ్ళ ఫాదరు, వీళ్ళ అబ్బాయి 3 తరాలు కూడా ఈ సినిమాలో యాక్ట్ చేశారు. వాళ్ళని కూడా మనం ఈ సినిమాలో చూడొచ్చు. ఈ సినిమా మీకు పెద్ద సక్సెస్ అయ్యి మళ్ళీ వీళ్ళే ముగ్గురు, వీళ్ళ ఫాదర్ యాక్ట్ చేశాడు, వీళ్ళ సొంత యాక్ట్ చేశాడు, ప్లస్ నిర్మాత. ఆ రకంగా మీకు ఈ సినిమా బెస్ట్ మూవీ అవుతుంది సార్, సక్సెస్ అవుతుంది. మీరు సక్సెస్ కావాలి, నిలబడాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.